హలో హాయ్ కిచెన్ స్పైసీ అండ్ రెసిపీకి స్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చి గుంటూరు సైడు టమాటా మెంతి పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ముందుగా 1/2 కేజీ టమాటాలని శుభ్రం చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం తీసుకోవాలి. 50 గ్రాములు చింతపండు శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీంట్లోకి 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు వేసుకొని ఎర్రగా వచ్చే విధంగా వేయించుకోవాలండి. ఇవి 1/2 కేజీ పచ్చడికి కరెక్ట్ కొలత సరిపోతుంది. ఇప్పుడు వేరే కళాయిలో 2 గంటెల ఆయిల్ వేసుకొని దీంట్లో కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోండి. దీంట్లో క్లీన్ చేసిన చింతపండు కూడా 50 గ్రాములు తీసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కావాలంటే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా ఒకసారి మొత్తం కలుపుకుందాము. మూత పెట్టకుండా ఒక 5 నిమిషాల పాటు అట్లా వదిలేద్దాము. ఇప్పుడు కొంచెం పావు భాగం ఉడికిన తర్వాత దీంట్లో 1 స్పూను పసుపు వేసుకోండి. ఇప్పుడు నీరు లేకుండా టమాటా చింతపండు ఇలా మెత్తగా ఉడికిందాక ఉంచుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకోండి. తగినంత కారం వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసుకుందాం. మళ్ళీ ఎక్కువసేపు ఉన్న అడుగంటుతుంది. ఇందాక ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా, ఇవి మొత్తం పొడిలాగా పట్టుకొని ఒక సైడ్కి తీసుకుందాము. ఇప్పుడు టమాటా పచ్చడి తాలింపు వేసుకుందాం. తాలింపు గింజలు, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీంట్లో 3 గంటల దాకా ఆయిల్ వేసుకోండి. దీంట్లో తాలింపు గింజలు, చిన్న ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా వచ్చే విధంగా వేపుకోవాలండి. దీంట్లో ఇందాక మనం టమాటా పచ్చడి రెడీ చేసుకున్నాం కదా, అది చల్లారినాక మిక్సీకి పట్టుకోవాలి. ఆ వీడియో కొంచెం మిస్ అయింది, ఏమనుకోవద్దు. టమాటా పచ్చడి మిక్సీకి వేసేటప్పుడే మనం ఆవాలు మెంతులు మిక్సీకి పట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి. కలుపుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిన పచ్చడిని తాలింపులో వేస్తున్నాను. టమాటా మెంతి పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.